అక్కని నా ప్రియరత్నమ ఏకాతములేలా వేడుక కూడా మిక్కిలి సౌఖ్యముల తయుగు నా పక్కకు చేరరావా లేనిపోని మాటలు పలుకుతున్నావు. నా దగ్గరకు రమ్ము సొగసు కాడా. వదిన గారు, ఇంతటి దుస్సాహసానికి ఒడిగట్టిది కదా తల్లి. నువ్వు రావాలి. వస్తావా రావా? అయితదా కాదా? ఉన్నకాడా వస్తావా రావా? హరిహరి ఈ వాక్కులు వదిన గారు, హరిహరి ఈ వాక్కులు భరించగలేను, నన్ను భ్రమయుట తగదు. అమ్మరు నా పైన నీవిక మరుగేలియు కూడుటేలా ఓ వదినే గారు. తగదు తల్లి. అత్తివాడని నేను కూడా నన్ను మొహగుడుట నీకు తగదు తల్లి. ఆది చెక్కు నాకు వదిలిపెట్టము. ఆది చెక్కి తలుచుకుంటే నువ్వెంత మల్లయ్య అడిగంటిపోతావు. శిలలకైన చెమటలు కలుగరు, శిలలకైన చెమటలు కలుగును, నీ మది ఇంత కఠినమేలా. పలు విధముల వేడగా నా పలుకులు ఆలకించ.
రమ్ము మల్లయ్య. ఆహా, ఇంతటి సాహసపరురాలవు తల్లి, ఎంతటి సాహసపరురాలవు తల్లి, ఎంతటి సాహసపరురాలవు. చెంతైనను నిలువవలదు తల్లి రొవినుమా. తల్లి మనది మల్లయ్య, ఇంతైనను దిగులు లేకను సంతతమున పలికెదాము తలుతాలో తల్లి. ఈ మాటలు పలుకుట చాలించుము, ఇక నా సరసకు రాకు తల్లి. మరిదే మల్లయ్య, మోహానికి తారజాలకున్నాను రమ్ము. మనది మల్లయ్య. వదిన గారు, కొన్న మాచెకు పోలు కొన్న కాడ నాదు సన్నిధి చేరుమా. రమ్ము, నీవు ఉన్నామ చెట్టు తోలు చంద్రుని వలె ప్రకాశించుతున్నావు. నీవు నన్ను సౌకర్యంక రమ్ము మల్లయ్య. తల్లి తగదు, ఈ మాటలు పలుకుట నీకు తగదు తల్లి. వదిన గారు, అన్న భార్య అనగా